Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము. పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తమ ప్రాప్తి యోగము చదువుట వలన కలుగు ఫలము. పూర్వము గౌడదేశమున నరసింహుడు అనే మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి సరసభేరుడు అనే సేనాధిపతి ఒకడున్నాడు. కొంతకాలానికి ఆ సేనాపతికి రాజును చంపి తానే రాజ్యమును పాలించవలెననే దుర్బుద్ధి పుట్టింది. కానీ తన కోరిక నెరవేరకుండానే అతడు విషూచికా వ్యాధిగ్రస్తుడై మరణించాడు. తరువాత సింధు దేశంలో ఒక గుర్రమై పుట్టగా ఒకానొక వ్యాపారి దానిని తిరిగి ఆ రాజుకే అమ్మాడు. రాజు ఒకనాడు దానిపై ఎక్కి అరణ్యంలోకి వేటకు వెళ్ళగా త్రోవలో దప్పిక కొని గుర్రాన్ని ఓ చెట్టుకు కట్టి మంచినీళ్లను వెతుక్కుంటూ వెళ్ళి రాజు ఒక రాతిపై కూర్చున్నాడు. ఇంతలో ఒక తాటాకు ముక్క గాలికి కొట్టుకొని రాగా దానిపై ఏమిటో రాసి ఉండుటను చూసి రాజు దానిని చదివాడు. అది గీత 15వ అధ్యాయం నందలి అర్ధశ్లోకము. ఆ అర్ధశ్లోకమును వినగానే ప్రక్కనున్న గుర్రము దివ్య రూపమును ధరించి స్వర్గానికి వెళ్ళిపోయింది. తర్వాత రాజు సమీపముననే ఒక ఋషి ఆశ్రమమును చూసి అక్కడకు వెళ్ళి ఆ ఋషివర్యుని అశ్వవిముక్తికి గల కారణాన్ని అడగగా అతడు గీత 15వ అధ్యాయమునందలి అర్ధశ్లోకము యొక్క శ్రవణ ఫలితమే అని తెలిపారు. అథ 15ాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతో వాచయత శ్రుత్వా నిరగాత్తురగో దివం. తరువాత రాజు గీత 15ాధ్యాయమును భక్తితో ఎప్పుడూ పఠిస్తూ విశుద్ధ చిత్తుడై ముక్తిని పొందెను. కాబట్టి గీత 15వ అధ్యాయమును పారాయణము చేయుటచే జీవులు సర్వపాప విముక్తులై మోక్షాన్ని పొందుతారు. గీత 15వ అధ్యాయ ఫలము సర్వపాప నివృత్తి, ఉత్తమ మోక్షగతి సంప్రాప్తి. శుభం. Subscribe and share my channel Sudarsana.